ఎవడి లోకంతో స్నేహం చేయగొరును వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4:4. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మనుషులతో, లోకంతో, మరి ముఖ్యంగా సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడడం, సినిమాలు చూడడం, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త చెదారం అశ్లీల చిత్రాలు వీక్షించడం మరియు గేమ్స్ ఆడడం, ఇలా రోజుకు గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తూ ఈ లోకంతో స్నేహం చేస్తున్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, వయస్సుతో నిమిత్తం లేకుండా భూప్రపంచంలో అందరూ ఈ సెల్ ఫోన్ ద్వారా పతనమైపోతున్నారు. అశ్లీల చిత్రాలు చూసినప్పుడు వ్యభిచార, కామ, వికార తలంపులు రేకెత్తుతాయి. మనస్సు కల్మషం అవుతుంది. గేమ్స్ ఆడితే సమయం వృధా అవుతుంది. చివరకు ఆత్మహత్యకు దారితీస్తుంది. కనీసం దేవునికి 2 గంటల 40 నిమిషాల సమయం ప్రతిరోజు ఇవ్వాలి. లోకంతో, సెల్ ఫోన్తో సహవాసం చేస్తే ఆత్మీయంగా చనిపోతావు. దేవునితో సహవాసం చేస్తే నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుడు తన సహవాసమును అనుగ్రహించి నిన్ను బ్రతికించునుగాక. ఆమెన్.